మీ ఫ్యామిలీ ఫ్యూచర్ కు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే లాండోరా ద వ్యాలీ, కంది, హైదరాబాద్. ఎస్, ఐపీఎల్లోనే మరొక బిగ్గెస్ట్ మ్యాచ్ సండే జరగబోతుంది. సో ముంబైలోని వాంఖేడే స్టేడియంలో ఫ్లడ్ లైట్ల వెలుతురులో స్టార్స్ ఉన్నటువంటి రెండు టీమ్స్, ముంబై ఇండియన్స్, ఆర్సీబీ, రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు. సో ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా మారబోతుంది. మళ్ళీ ఈ మ్యాచ్లో పరుగుల సునామీ రాబోతుందా ముంబై తీరంలో? తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ మ్యాచ్లో ఎవరు హీరో కాబోతున్నారు? మనతో పాటున్నారు సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు. వెంకటేష్ గారు నమస్తే. నమస్తే విజయ్. సో ముంబై ఇండియన్స్ అండ్ ఆర్సీబీ, ఈ రెండు టీమ్స్ చెప్తే మన ఐపీఎల్లోనే ఈ రెండు టీమ్స్ ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్ కోసం అటు స్టార్స్ కానీ, క్రేజ్ కానీ, ఫ్యాన్స్ కానీ ఎలా చూసినా కూడా టాప్లో ఉంటాయి. సో ఈ రెండు టీమ్స్ తలబడబోతున్నాయి. ఎవరు ఫేవరెట్గా ఉండబోతున్నారు, ఎవరు హీరోగా ఉండబోతున్నారు? ఇండియాలో ఉన్న మెయిన్ ప్లేయర్స్ అందరూ కూడా ఈ టీమ్స్లోనే మనకు కనిపిస్తారు. స్టార్స్ అంతా కూడా ఎలా ఉండబోతుంది మ్యాచ్? మీరు అన్నట్టు గ్లామర్ టీమ్స్ రెండు కూడా హై ప్రొఫైల్ టీమ్స్. ఒకవైపు రోహిత్ శర్మ, మరోవైపు విరాట్ కోహ్లీ. కాబట్టి ఆ ఫ్యాన్స్ మధ్య కూడా ఫ్యాన్ వార్స్ జరుగుతూ ఉంటాయి. రోహిత్ ఫ్యాన్స్ వర్సెస్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్. యాక్చువల్లీ రోహిత్కి విరాట్కి మధ్య ఇటీవల కాలంలో చాలా మంచి దోస్తీ ఉంది. వాళ్ళిద్దరు వెరీ గుడ్ రిలేషన్ విత్ ఈచ్ అదర్. కానీ ఫ్యాన్స్ మధ్య మాత్రం ఆ ఫ్యాన్స్ వార్స్ జరుగుతూనే ఉంటాయి. సో ఎప్పుడు ముంబై వర్సెస్ బెంగళూరు మ్యాచెస్కి ఎప్పుడు కూడా ఆ రకమైన రైవలరీ, అది చాలా ఇంటెన్స్ రైవలరీ ఉంటుంది. చాలా కాంపిటీషన్ కూడా చాలా హైగా ఉండే పరిస్థితి మనం ప్రతిసారి చూస్తున్నాం. సో ఆల్రెడీ రోహిత్ శర్మ ఫస్ట్ మ్యాచ్ బాగా ఆడాడు, కానీ తర్వాత మ్యాచ్లో అనుకున్న విధంగా సక్సెస్ కాలేకపోయాడు. అలాగే విరాట్ కోహ్లీ కూడా ఫస్ట్ మ్యాచ్ బాగా ఆడాడు, బట్ తర్వాత మ్యాచ్లో అనుకున్న విధంగా రన్స్ చేయలేకపోయారు. సో స్టార్టింగ్ అయితే బాగా వచ్చింది, ఇద్దరు కూడా అద్భుతంగా ఆడారు. రోహిత్ శర్మ అయితే వెయిట్ లాస్ అయ్యి మునుపటి రోహిత్ శర్మ ఇంతలా మారిపోయాడని ఫ్యాన్స్ని కూడా షాక్ గురి చేశాడు. సో ఇద్దరు ఎలా ఆడబోతున్నారు? ఇద్దరికి కూడా చాలా పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ వన్డే వరల్డ్ కప్ ఆడాలంటే ఐపీఎల్లో వాళ్ళు బాగా పర్ఫామ్ చేయాలి. వాళ్ళు ఫిట్నెస్ ప్రూవ్ చేసుకోవాలి. ఆ హంగర్ ఉందా లేదా, ఇప్పటికే వాళ్ళకి ఆ పరుగుల దాహం ఉందా లేదా అనేది కూడా సెలెక్టర్స్కి వాళ్ళకు ఇండికేషన్ ఇవ్వాలి. సో చాలా ఇంపార్టెంట్ ఇద్దరికి. బాగా స్టార్ట్ చేశారు మీరు అన్నట్టుగా, కానీ అది కంటిన్యూ చేయలేకపోతున్నారు. కానీ వాళ్ళు కూడా ఏంటంటే ఈ మోడర్న్ గేమ్కి అనుకూలంగా, అంటే వాళ్ళు ఇద్దరు కూడా ఓపెనర్గా ఆడతారు. ఓపెనర్గా పవర్ ప్లేలో మీరు రిస్క్ తీసుకుని ఆడాలి, పెద్ద షాట్స్కి వెళ్ళాలి, గాలిలోకి షాట్లు కొట్టాలి, ఇవన్నీ చేస్తున్నారు. వాళ్ళు న్యాచురల్ గేమ్ కాదు వాళ్ళకి. సో అలా కానప్పుడు దాంతో కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. బట్ ఎనీవే, వాళ్ళకున్న ఎబిలిటీ మనకు తెలుసు, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్తో డెఫినెట్గా వాళ్ళిద్దరు బాగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. సో మెయిన్గా ఏంటంటే ఫోకస్ వాళ్ళ టీంల మీద కాకుండా వాళ్ళ ఈ లెజెండ్స్ ఇద్దరు ఎలా ఆడతారు, జర్నీ ఎలా ఉన్నదని కూడా ఫ్యాన్స్ చాలా కీన్గా వాచ్ చేస్తుంటారు. ఎస్, ముంబై ఇండియన్స్ అటు బ్యాటింగ్లోను బౌలింగ్లోనూ చాలా స్ట్రాంగ్గా ఉన్నటువంటి టీమ్స్, స్టార్స్ అందరూ కూడా ఉన్నారు. అయితే రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్లో బౌలర్స్ కూడా తేలిపోయారు. బుమ్రా లాంటి బౌలర్ కూడా అవలీలుగా వైభవ్ సూర్యవంశీ ఫస్ట్ బాలే 6 కొట్టడం జరిగింది. సో రేపు బౌలింగ్ ఏమైనా స్ట్రాంగ్ అయ్యేటువంటి అవకాశం ఏమైనా ఉందా ముంబై వైపు నుంచి? ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే, నాకు ముంబై మీరు చెప్పినట్టుగా ఆన్ పేపర్ చాలా స్ట్రాంగ్గా ఉంది, కానీ కొంచెం అవుట్డేటెడ్ అవుతున్నారా? ఎందుకంటే వీళ్ళందరూ సీనియర్ ప్లేయర్స్. దీంట్లో మనకి పెద్దగా నమన్దేవ్ తప్ప అన్క్యాప్ ప్లేయర్ ఎవరు లేరు ఈ టీం మొత్తంలో. వీళ్ళందరూ ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ సరైన ఫామ్లో లేడు, హార్దిక్ పాండ్యా కూడా అంతే, తిలక్ వర్మ, రోహిత్ శర్మ, రాన్ రికల్టన్, వీళ్ళందరూ కూడా ఒక కొంచెం పాత పడిపోయారేమో. ఇప్పుడు మోడర్న్ గేమ్కి ఉన్న ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ, ప్రియాన్ షారియా, వీళ్ళు ఆడుతున్న కైండ్ ఆఫ్ హై రిస్క్ గేమ్, బోల్డ్నెస్ వాళ్ళు దాంట్లో ఉండట్లేదా అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఆడే తీరులో డిఫరెంట్గా ఉంది. దే క్యారీ సర్టన్ బ్యాగేజ్. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి రెప్యుటేషన్ ఉంది, తర్వాత ఎన్నో రకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో వాళ్ళు కొంచెం అవుట్డేటెడ్ అయిందా ముంబై టీం? దాంట్లో ఆ యూత్ఫుల్ విగర్ లోపిస్తుందా అనేది నాకు అనిపిస్తుంది. సో స్పిన్నర్ లోటు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. శాంట్నర్ ఏమైనా మళ్ళీ తిరిగి వచ్చే ఆడే అవకాశం ఉందంటారు రేపటి మ్యాచ్కి? శాంట్నర్, గజన్ఫార్ ఇద్దరి మధ్య వాళ్ళు మ్యూజికల్ చైర్స్ లాగా పెట్టారు. కానీ వాళ్ళు ఇద్దరులో ఎవరికో ఒకరికే రెగ్యులర్ రన్ ఇస్తే బాగుంటుంది. మిగతా తర్వాత కూడా మార్కండే లాంటి స్పిన్నర్ కూడా సరిగ్గా లేదు. స్పిన్ డిపార్ట్మెంట్ని వాళ్ళు గత కొద్ది కాలంగా నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు. సో మీకు ఏంటంటే ఇటీవల ముఖ్యంగా ఈ ఐపీఎల్లో ఇప్పుడు మనం 2 వారాలు దాటిపోయింది. పిచెస్ కాస్త స్పిన్నర్స్కి అనుకూలిస్తుంది. ఈ టైంలో స్పిన్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కానీ వీళ్ళకి సరైన స్పిన్ బౌలింగ్ లేని లోటు మనకి స్పష్టంగా కనిపిస్తుంది. సో బుమ్రా ఒంటి చేత్తో వికెట్లు తీసి, అలాగే ఏ టైంలో అయినా సరే కెప్టెన్ తనకి బాల్ ఇస్తే ఖచ్చితంగా వికెట్స్ ఇస్తాడు, లేదంటే హైయెస్ట్ రన్ చేజింగ్ ఉంటే ఖచ్చితంగా కంట్రోల్ చేస్తాడు. స్లాగ్ ఓవర్స్లో బుమ్రాని మించినటువంటి బౌలర్ వరల్డ్లోనే లేరంటారు. బట్ ఎందుకో బుమ్రా అనుకున్న విధంగా పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోతున్నాడు అనేటువంటి ఒపీనియన్ ఉంది. కరెక్టే అంటారా? ఇప్పుడు 3 మ్యాచ్లు ఆడితే 3 మ్యాచ్లు కూడా అతను వికెట్ రాలేదు. సో అది కొంచెం ఆందోళన కలిగిస్తున్న విషయం వాళ్ళకి. ఇక్కడ బుమ్రా
వికెట్స్ తీయడం అనేది చాలా ఇంపార్టెంట్. వికెట్స్ అంటే బుమ్రా ప్రతిసారి వికెట్స్ ఇస్తాడని లేదు, ఎందుకంటే అతను బౌలింగ్ జాగ్రత్తగా ఆడుకుంటారు 4 ఓవర్లు, కానీ రన్స్ కూడా కొంత ఎక్కువ ఇస్తున్నాడు. సో బుమ్రా ఇంకా పూర్తిగా సెటిల్ కాలేదేమో. హెడ్ వండర్ఫుల్ వరల్డ్ కప్, మనకు తెలిసి వరల్డ్ కప్లో చాలా బాగా పర్ఫామ్ చేశాడు, కానీ అదే రకమైన పర్ఫార్మెన్స్ మనకి ఐపీఎల్లో ఇవ్వట్లేదేమో అనిపిస్తుంది. ఇంతకుముందు కూడా మనం చూసింది అంటే బుమ్రా ఇంటర్నేషనల్ క్రికెట్లో ఆడే తీరు వేరుగా ఉంటుంది, ఐపీఎల్లో ఆడే తీరు వేరుగా ఉంటుంది. సో బుమ్రా ఇంకా పూర్తి స్థాయిలో అతని ఎబిలిటీ మనం ఈ ఐపీఎల్లో ఇంతవరకు చూడలేదేమో అని అనిపిస్తుంది. ఎస్, ఇక బెంగళూరు విషయానికి వస్తే ముఖ్యంగా ఆడుతున్నటువంటి తీరు, పటిదార్ కానీ కెప్టెన్ కానీ వీళ్ళందరూ కూడా అద్భుతంగా ఆడుతున్నారు. సో అయితే నిన్న జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్లో మంచి స్కోర్ కూడా చేయగలిగారు. అయితే అనూహ్యంగా ఇద్దరు కూడా ఓపెనర్స్ బాగా ఫామ్లో ఉన్నారు. జైస్వాల్ కానీ ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ ఆడినటువంటి ఇన్నింగ్స్ వల్లే మ్యాచ్ను కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. జురేల్ కూడా అద్భుతంగా ఆడాడు. సో రేపటి మ్యాచ్ ఇదే పర్ఫార్మెన్స్ కంటిన్యూ చేస్తే ముంబై మీద ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? ఒక్క మ్యాచ్ ఓడిపోయినా కూడా మనకి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చాలా స్ట్రాంగ్గానే కనిపిస్తుంది ఇప్పటికీ. ఎందుకంటే వాళ్ళ కెప్టెన్ రజత్ పటిదార్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. పడికల్ లాంటి వాళ్ళు ఫెయిల్ అయినా కూడా వాళ్ళు టిమ్ డేవిడ్ అంతకుముందు ఒక మ్యాచ్లో అంత అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడటం మనం చూసాం. వాళ్ళకి ఆ బ్యాటింగ్లో ఆ ఫైర్ పవర్ ఉంది, ఖచ్చితంగా ఉంది. బ్యాటింగ్లో ఫైర్ పవర్ ఉంది. బౌలింగ్ కూడా రొనాల్డ్ పాండ్యా మంచి బౌలింగ్ చేస్తున్నాడు. హైజల్వుడ్ కూడా లాంగ్ గ్యాప్ తర్వాత వచ్చి కూడా 2 వికెట్లు తీశాడు. భువనేశ్వర్ కుమార్ ఈజ్ ఆల్వేస్ స్టడీ. సో వాళ్ళకి అన్ని రకాలుగా స్ట్రాంగ్గా ఉన్న టీమే. మ్యాచ్ ఓడిపోయినంత మాత్రం అంత తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. నన్ను అడిగితే ముంబై వర్సెస్ ఆర్సీబీ టీంలో ముంబై ఆన్ పేపర్ ఎంత స్ట్రాంగ్గా కనిపించినా ఆర్సీబీకి విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయేమో అని అనిపిస్తుంది. కానీ ఆడేది ఓన్ పిచ్, ముంబై పిచ్ అనగానే ఫ్లడ్ లైట్ మ్యాచ్ అనగానే మొత్తం అందరు కూడా స్టార్స్ అందరు అక్కడే ఉంటారు. క్రికెట్ స్టార్స్, మూవీ స్టార్స్, లెజెండ్స్ అందరు అక్కడ వాలిపోతారు. అందులో సండే, సో ఫ్రాంచైజ్ ఓనర్ కూడా, అంబానీ ఫ్యామిలీ కూడా దిగేస్తారు. సో వాళ్ళు వచ్చారంటే కూడా మ్యాచ్ ఖచ్చితంగా గెలుస్తారు అనేటువంటి సెంటిమెంట్ కూడా ఫ్యాన్స్ ఫాలో అవుతుంటారు. సో అదేమన్నా రిపీట్ అయ్యే అవకాశం ఉందంటారా? అక్కడ ఓన్ గ్రౌండ్లో ఆడడం అనేది ముంబై కలిసి వచ్చే అంశంగా మారబోతుంది. మీరు చెప్పినట్టుగా తారా తోరణం అంతా దిగుతారు అక్కడ, ఎందుకంటే సండే ఈవినింగ్ కాబట్టి దే విల్ ఎంజాయ్ దట్ మ్యాచ్. సో హై ప్రొఫైల్ మ్యాచ్ అది. సో ముంబైకి ఎప్పుడు కూడా అది ఒక వాంఖేడే స్టేడియం కంచుకోటగానే ఉంటుంది. సో అడ్వాంటేజ్ వాళ్ళకి డెఫినెట్గా ఉంటుంది. వాళ్ళు బౌలింగ్ అటాక్ కూడా పేస్ బౌలింగ్ మీద వాళ్ళు డిపెండ్ అవుతారు. అక్కడ రెడ్ సాయిల్ పిచ్ మీద ఎక్స్ట్రా బౌన్స్ ఉంటుంది, దానికి వాళ్ళ పేస్ బౌలర్స్ ఎంజాయ్ చేస్తారు. సో నో డౌట్ వాళ్ళకి హోమ్ అడ్వాంటేజ్ ఉంటుంది. బట్ ఆర్సీబీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి అందులో ఒక మ్యాచ్ ఓడిపోయి ఉన్నారు వాళ్ళు. ఆర్సీబీ గట్టి పోటీ ఇస్తుందని మనం అనుకోవచ్చు. కాబట్టి జనరల్ ఏంటంటే వాంఖేడే స్టేడియంలో ముంబై విన్ పర్సంటేజ్ చాలా హైగా ఉంటుంది. వాళ్ళు రెగ్యులర్గా అక్కడ ఎక్కువగా వాళ్ళు ఇటీవల కాలంలో మనం చూస్తుంది ఏంటంటే ముంబై బయట ఆడే మ్యాచ్లు ఓడిపోతున్నారు, హోమ్ మ్యాచెస్ గెలిచి దాని మీదే వాళ్ళు డిపెండ్ అవుతారు. సో ఇక్కడ కూడా వాళ్ళకి హోమ్ అడ్వాంటేజ్ ఖచ్చితంగా కలిసి వచ్చే అవకాశం ఉంది. టాస్ గెలిస్తే ఎవరు చేసింగ్ ఖచ్చితంగా తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో అది ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేసేటువంటి వాళ్ళు గెలవాలంటే మినిమం ఎన్ని రన్స్ బోర్డు మీద ఉంచాల్సిన అవసరం ఉంది? ముంబై హెస్ ఆల్వేస్ బీన్ చేసింగ్ గ్రౌండ్ మీకు, ఎందుకంటే ఎంత పెద్ద స్కోర్ చేసినా ఫస్ట్ చేసిన వాళ్ళు సెకండ్ వాళ్ళు దాన్ని చేంజ్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ బాల్ బ్యాట్ మీద నైస్గా వస్తుంది, తర్వాత గ్రౌండ్ సైజ్ చిన్నది కాబట్టి సెకండ్ బ్యాటింగ్ టీం ఎప్పుడు కూడా దే విల్ ఫ్యాన్సీ దేర్ ఛాన్సెస్ ఆఫ్ చేజింగ్ ఎనీ కైండ్ ఆఫ్ టోటల్. సో అందుకని ఐ థింక్ ఏ టీం టాస్ గెలిచినా ముందుగా వాళ్ళు బౌలింగ్ తీసుకుంటారు. కనీసం మీరు 220 చేయాలి, అక్కడ 210, 220 చేయాలి. ఎందుకంటే ఈ ఐపీఎల్లో మనం చూస్తుంది ఏంటంటే ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ల్లో ఏ టీం కూడా బిలో 200 చేసి దాన్ని డిఫెండ్ చేసుకోవాలి. మీరు గెలవాలంటే కనీసం 200+ చేయాలి. 200+ చేయకపోతే ఇప్పుడున్న బ్యాట్స్మెన్షిప్ ప్రకారం చూసినా, ఏ రకంగా చూసినా 200 కంటే తక్కువ చేస్తే దాన్ని డిఫెండ్ చేసుకునే పరిస్థితి కనబడలేదు. ఎస్, విన్ ప్రిడిక్షన్ ఫైనల్గా ఎంత పర్సెంటేజ్ ఇవ్వబోతున్నారు? 55% ఇన్ ఫేవర్ ఆఫ్ ఆర్సీబీ ఇస్తాను ఈ మ్యాచ్లో. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు చెప్తున్నటువంటి ఒపీనియన్ మీరు కూడా ఏకీభవిస్తున్నారా లేదా? అయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.